విజయవాడ బీసెంట్ రోడ్ లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. బీసెంట్ రోడ్ లో పలు దుకాణాలని సందర్శిస్తున్నారు. కొత్త జీఎస్టీ విధానంపై వ్యాపారులతో మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు బీసెంట్ రోడ్ లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. విజయవాడ బీసెంట్ రోడ్ లో ప్రస్తుతం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బీసెంట్ రోడ్ లోని పలు దుకాణాలని సందర్శిస్తున్నారు. అలాగే వ్యాపారస్తులతో మాట్లాడుతున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ఇటీవలి కాలంలో జీఎస్టీలో జరిగిన సంస్కరణల వల్ల వ్యాపారస్తులకు ఎటువంటి లాభం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి, అలాగే కొనుగోలుదారులకు కూడా ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం విజయవాడలోని బెసెంట్ రోడ్లో పర్యటిస్తూ వారందరితోనూ మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ బీసెంట్ రోడ్ లో ప్రస్తుతం సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం జీఎస్టీలో జరిగిన సంస్కరణలపై ఏ విధంగా అక్కడ వ్యాపారస్తులు భావిస్తున్నారు, అలాగే కొనుగోలుదారులకు ఎటువంటి లాభం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి వారందరితో మాట్లాడుతూ మాటమంతి కార్యక్రమం జరుగుతోంది. జీఎస్టీ విధానానికి సంబంధించి మాట్లాడుతున్నారు. కొనుగోలుదారులతోనూ అలాగే దుకాణదారులందరితోనూ వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం విజయవాడ బీసెంట్ రోడ్ లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బీసెంట్ రోడ్లోని పలు దుకాణాలని సందర్శిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. బయట ఏర్పాటు చేసిన స్టాల్స్ దగ్గర అలాగే కొంతమందితో కొనుగోలుదారులతోనూ మాట్లాడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎటువంటి లాభం చేకూరుతుంది, అంతేకాకుండా కొనుగోలుదారులకు కూడా ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో అక్కడ బీసెంట్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఒక పక్కన దీపావళి షాపింగ్ నేపథ్యం, అలాగే సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చి వ్యాపారస్తులందరితోనూ మాట్లాడుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఆసక్తిగా అక్కడ సీఎం చంద్రబాబుని పలకరిస్తూ, అంతేకాకుండా వారు జీఎస్టీ వలన కలిగిన లాభానికి సంబంధించి వారంతా కూడా మాట్లాడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం విజయవాడ బీసెంట్ రోడ్ అంతా కూడా ప్రస్తుతం కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఎప్పుడు బిజీగా ఉండే రోడ్ బీసెంట్ రోడ్, వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది విజయవాడలో. ఈ నేపథ్యంలో అక్కడ దుకాణాలు ఎక్కువ ఉంటాయి. సో జీఎస్టీలో జరిగిన సంస్కరణల నేపథ్యంలో ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి వ్యాపారులతో మాటామంతి కార్యక్రమాల్లో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళినట్టు మనకు తెలుస్తోంది. దూరం